వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఏం చేస్తారు? భూస్థాపితం. మళ్ళా పైకి రాకుండా తాపీ మేస్త్రులు మీకు కూడా పనుంది. కాంక్రీట్ వేయాలి. వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, వేస్తామని. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి 27 దళిత కార్యక్రమాల్ని పథకాలని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే తమ్ముళ్ళు డాక్టర్ సుధాకర్ రావు జ్ఞాపకం ఉన్నాడా మీకు? ఆయన ఆత్మ ఇక్కడే ఉంది. ఒక మంచి డాక్టర్ని ఏమడిగాడు? మాస్క్ అడిగాడు, అవునా కాదా? మాస్క్ అడిగిన పాపానికి ఏం చేశారు? అవమానించి, హింసించి, వేధించి చనిపోయేట్టుగా చేస్తే అనిత గారు వీరినంతవరకు ఆయన ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ వీలుగానే పరిస్థితి. సుధాకర్ రావు, డాక్టర్ సుధాకర్ ఆత్మ శాంతించాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? అనితని, రమేష్ని గెలిపించాలి, వైసీపీని ఓడించాలి. అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది. నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ని అందరినీ. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దయిపోయినాయి. అందరికంటే ఇక్కడుండే తమ్ముళ్ళు అడుగుతున్న, అందరూ బాధల్లో ఉన్నారే తమ్ముళ్ళు. ఏమమ్మా ఆడబిడ్డలు ఇబ్బందులు ఉన్నాయా లేదమ్మా మీకు? ఎవరికైనా లాభం జరిగిందా 5 ఏళ్లలోనే మిమ్మల్ని అడుగుతున్నా? మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా? ఖర్చులు తగ్గాయని మిమ్మల్ని అడుగుతున్నా? ఏం పరిపాలనయా? చెత్త పరిపాలన ఇది. చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి. మా ఆడబిడ్డలు ఇదేం కర్మ, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడని మా ఆడబిడ్డలు బాధపడే పరిస్థితి వచ్చింది. మా తమ్ముళ్ళు, ఏం తమ్ముడో ఏమైనా హామీ ఇచ్చాడు మీ అందరికీ? ఉద్యోగాలు ఇస్తాన్నాడా మీకు? డిఎస్సి పెడతాన్నాడా మీకు? మళ్ళీ మీకు జాబు రావాలంటే నేను ఒక్కడు రావడం కాదు, నాకు ఒక విజన్ ఉంది. నాకు తోడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ప్రజలంటే అభిమానం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన. మా ఇద్దరికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని, నెంబర్ 1 దేశంగా చేయాలని, ఈ యువత ప్రపంచానికి మీ శక్తిని చాటి చెప్పాలని నరేంద్ర మోడీ గారి ఆశయం. నా అనుభవం అదే మారిగా పవన్ కళ్యాణ్ యొక్క శక్తి అన్ని కూడా బలుపుకొని ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మళ్ళీ మా యువతకు హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు విజృంభించండి, మీకు జాబ్ ఇచ్చే బాధ్యత మాది, కూటమిని గెలిపించే బాధ్యత మీది. సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ. గ్లాస్ చేతిలో పట్టుకోండి. ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు? గాజు గ్లాసుకి పదునెక్కించండి. కమలాన్ని కూడా ముందు పెట్టుకోండి. తమ్ముళ్ళు మీకు తిరుగుంటుందా? ఇంకా అది మీరు చేయండి. మిమ్మల్ని అందరినీ అగ్రస్థానంలో పెట్టే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
మీరు ఒకసారి చూడండి, తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు రావడానికి కృషి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు ఏదైతే యునైటెడ్ ఫ్రంట్ ఉందో ఆ రోజు చేసే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఇక్కడ బాలయోగి ఉన్నాడు, పక్క జిల్లాలో లోకసభ స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా దళితుల యొక్క శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆడబిడ్డ అనితని మహిళా అధ్యక్షురాలే కాకుండా పార్లమెంట్ బ్యూరో మెంబర్ గా చేశామంటే అది తెలుగుదేశం పార్టీకి దళితుల పైన గౌరవం. నేను ఒకటే కోరుతున్నా, ఉత్తరాంధ్రలో మీరందరూ ఉన్నారు. ఏం తమ్ముడు, ఉత్తరాంధ్రకి ఏమైనా చేశాడా ముఖ్యమంత్రి పని? ఏమైనా జరిగిందా? ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేశాడు, అవునా కాదా? కొండల్ని ఆనకొండల్లో మింగేశారు. ప్రశాంతమైన ఉత్తరాంధ్ర హింస, కబ్జాలు, అశాంతి. ఒక్క ఉత్తరాంధ్రలో 40,000 కోట్ల రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు? ఎవరు? రిషికొండ ఆనకొండలాగా మింగేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టాడు విలాస పురుషుడు జగన్మోహన్ రెడ్డి. నీకు ఇల్లు కట్టించాడా నేను అడుగుతున్నా? వచ్చిందా అని అడుగుతున్నా. మీకు ఊర్లంతా కూడా కొత్త కొత్త ఊర్లే కడతా అన్నాడు, కట్టాడా? ఎంత ఇల్లది? అగ్గి పెట్టేంత, అంతేనా? పడుకోడానికి అవకాశం ఉందా ఇంట్లో? కాళ్ళు చాపుకొని పడుకుంటారా మీరు ఆ ఇంట్లో? కట్టుకున్నాక ఏమయ్యారు మీరు? ఇప్పుడు అప్పుల పాలైపోయారా లేదా? ఇల్లు పూర్తయినాయా మీకు? ఇల్లు పూర్తి కాల, అప్పుల పాలైపోయారు, అవునా కదా తల్లి? అందుకే హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నది ఆయనకు ప్యాలెస్, మా పేదవాళ్ళకు ఇళ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు నేను టిట్కో హౌస్లు కట్టాను. పేదవాళ్ళకి ఒక ఆస్తి సృష్టించాలని ఆ ఇండ్లు కట్టే పరిస్థితికి వచ్చాను. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, మీకు ఇచ్చిన ఇంటి జాగా నేను క్యాన్సిల్ చేయను. వీళ్ళు చెప్తున్నారు ఇంటి జాగా క్యాన్సిల్ చేస్తారని, చేయను. అక్కడే ఇండ్లు కట్టిస్తా. ఇంటి జాగా రాని వారికి 2 సెంట్లు ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు, అప్పుల పాలు కాకుండా ఆస్తిని నిర్మాణం చేసే బాధ్యత నాది. ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లు కట్టారు. ఈ రోజే కొత్తగా ఒక ప్రోగ్రాం ఇచ్చారు, 3 కోట్ల ఇళ్లు 5 ఏళ్లలో నిర్మాణం చేస్తామని. ఆ 3 కోట్ల ఇళ్లలో 30 లక్షల ఇండ్లు, 40 లక్షల ఇండ్లు మీకు కట్టిస్తే మీ సమస్య పూర్తిగా పరిష్కారం ఇస్తుంది. వారిచ్చే 1,50,000కి ఈరోజు ఈ ముఖ్యమంత్రి చేసింది ఒక్క పైసా మీకు ఇవ్వాల. కేంద్రం ఇచ్చే 1,50,000, నరేగాలో 30,000 ఇచ్చాడు. నేనున్నప్పుడు ఎస్సీలకు 1,50,000 అదనంగా 3 లక్షల రూపాయలు ఎస్టీలకి, 2.5 లక్షలు ఎస్సీలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నాం, మీకు ఇండ్లు కట్టిస్తా. ఇల్లు లేదనకుండా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత ఈ కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా కంపెనీలు తెస్తారు, ఈ దుర్మార్గుడు కంపెనీలు తరివేశాడు. ఇక్కడ చూస్తే మిలీనియం టవర్స్ నుంచి అన్ని కంపెనీలు పోయినాయి.
లూలు గ్రూప్ పోయింది, అదాని డేటా సెంటర్ పోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ వస్తే గంజాయి వస్తుంది. అవునా కాదా? అందుకే తమిళ్లో నేను ఆ రోజు విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా, ఆర్థిక రాజధానిగా చేయాలని ముందుకు పోయాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గంజాయికి రాజధానిగా, నేరస్తులకు అడ్డాగా తయారు చేసిన, అవునా కాదా అని అడుగుతున్నా. మనం విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చాం. జగన్ విదేశాల నుంచి విశాఖ పోర్టు ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చాడు. మొన్నే మీరు చూసారా, 25,000 కేజీలు డ్రగ్స్ ఇక్కడ తీసుకొచ్చాడు. అది తాగితే మీరు ఏమవుతారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోయినాయి. మొన్న ఒక ఎంపీ కొడుకుని కిడ్నాప్ చేస్తే దిక్కు లేదా ఎంపీకి. అంటే ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే రమేష్ చెప్పారు, ఈ ప్రభుత్వం వల్ల బాగుపడింది 5 మంది. వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కడు. రెండోది ఇక్కడికి ఉన్నాడు మొన్నటి వరకు, ఎవరు విజయసాయి రెడ్డి. మొత్తం ఊట్ చేశాడు, ఈయన్ని పారిపోయారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? మళ్ళీ వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి వచ్చాడు. ఇంకో పక్క సజ్జల, ఇంకో పక్క పెద్దిరెడ్డి. ఏం తమ్ముళ్ళు ఇక్కడ మగవాళ్ళు లేరా? మా వీర నారీమణులు లేరా? ఇక్కడ మనుషులు లేమా? వీళ్ళు రావాలని ఎక్కడి నుంచో. అంటే ఏంటి వీళ్ళ అరాచకం? అందుకే చెప్తున్నా, నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మీలోనే నాయకత్వాన్ని ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే పేదవాడు అంటాడు ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెంచనన్నాడా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా? ఏం తమ్ముళ్ళు ఏప్రిల్ బిల్లు చూసారా? గుండె ఆగిపోయిందా? మీకు గుండె ధైర్యం ఎక్కువ. ఎంత బిల్లు వేసినా బరాయిస్తున్నారు. ఇంకో పక్క తమ్ముళ్ళు 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా? ఇంకో పక్క మా వాళ్ళలో కొంతమంది ఉన్నారు పాపం, మందు బాబులు, శారీరకంగా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుంటే కంటి నిండా నిద్రపోవచ్చు అనుకుంటారు. మీ బలహీనత అర్థమైంది ముఖ్యమంత్రికి. అందుకే నాసిరకం మద్యం తెచ్చాడు, రేట్లు పెంచాడు, జే బ్రాండ్ తెచ్చాడు. 60 రూపాయల మద్యం ఉంది తమ్ముళ్ళు, ఇప్పుడు 200. అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? ఎవరికి వాటా? ఈయన పేదవాళ్ళ మనిషి అని అడుగుతున్నా. పేదవాళ్ళ రక్తం సాగే జలగ, అవునా కాదా? అవునంటే చెప్పండి గట్టిగా. అంటే అడిగేవాళ్ళు లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. తమలో నేను అడుగుతున్నా, 5 రూపాయలకు భోజనం పెట్టి అన్న క్యాంటీన్ రద్దు చేశాడా లేదా? ఎవడిచ్చాడు ఈ అధికారం ఈయనకి? ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. పక్కనే వరాహ నది ఉంది. మీ దగ్గర ఇసుక దొరుకుతా ఉందా? దొరకతా ఉందని అడుగుతున్నా. ఇప్పుడే భవన నిర్మాణ కార్మికులు వచ్చారు, సార్ మమ్మల్ని కాపాడమని. ఇంకేం కాపాడతాం? మీరు బక్క చిక్కిపోయారు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఫినిష్ చేశాడు. ఒకటే చెప్పా, నేను వస్తానే, ఇసుకకు రెక్కలు రావు,
ఉచిత ఇసుక ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. ఒకప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడెంత? 5000, 6000. ఏంటి అరాచకం? 7000 వేలం పాట. దుర్మార్గుల చేతల్లో వేలం పాట అయిపోయింది మీ జీవితాలు, అవునా కాదా? అయినా మీకు కోపం రాదు, సహనం ఎక్కువ. డ్రామాలు ఆడుతూ ఉంటే మీరు కూడా మోసపోవడానికి సిద్ధంగా లేవని చెప్పాలి, అవునా కాదా అని అడుగుతున్నా. తమిళ్లో ఇలాంటి వాళ్ళని చూస్తే ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైన్స్ మాఫియా, కబ్జాలు చేసి ఇష్టానుసారంగా దోచేసే మాఫియా, సెటిల్మెంట్ చేయడం, ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాంట్లో ఒక పెద్ద కుంభకోణం ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీ కుంభకోణాలు పోవాలంటే ఎవరు రావాలి? నమ్మకం ఉందా మీకు?